తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎక్కువగా పూజలు ఆరాధనలు ఇవన్నీ చేస్తూనే ఉంటాము. కానీ స్వామి అనుగ్రహం కలగాలి అనంటే క్షేత్ర దర్శనము, నది స్నానాలు కూడా ముఖ్యమంటారు. మరి ఈ క్షేత్ర దర్శనాలు అనంటే విశేషంగా ఏ క్షేత్ర దర్శనాలు చేస్తే స్వామివారి అనుగ్రహం ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా అండి. మనం ఈశ్వరుడు అనగానే కాశీ ప్రధానమైన క్షేత్రం, గంగా. అందుకనే ఈశ్వరుడు అంటే చర్మంతో తొడుక్కున్నటువంటి వాడు మన పృథ్వీతత్వానికి, మన మూలాధారంలో ఉండేటువంటి వాటన్నిటినీ రెక్టిఫై చేసుకోవడం కోసం, మనకి స్థిరత్వం కలగడం కోసం. అక్కడ పోతే ఏం ప్రయోజనం అనేది మనం మొదటే తెలుసుకొని అక్కడ దాకా క్షేత్రానికి వెళితే ఆ ప్రయోజనాన్ని మనం ఆశించిన ప్రయోజనాన్ని పొందగలుగుతాం. అందుకని అది గంగ పవిత్రం. అంటే మన స్వాధిష్టాన చక్రం, నారాయణ అన్నా కూడా గంగే, అంటే జలం. నారాయణ అంటే జలం. అసలు దాని అర్థం ఒక అర్థం ప్రధానమైంది జలము. అంటే మీ దేహంలో జలం ప్రధానంగా చూసుకోండి, సఫిషియెంట్గా మినిమం 2 లీటర్స్ పాటు. నేను గంగ దాకా పోలేని వాళ్ళు ఇక్కడే ఆ గంగా తీర్థం వేరే వాళ్ళ ద్వారా తీసుకుంటాం కాబట్టి దాన్ని మనం జలంలో కలుపుకొని కూడా ప్రోక్షణ చేసుకొని గంగేశ, యమునేశ, గోదావరి అని అన్ని నదుల పేర్లు చదువుకొని మనం ఇక్కడే పవిత్రంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ విశేషమైన రోజులలో మనం చేయొచ్చు. సాధ్యమైనంత వరకు వెళ్ళగలిగిన వాళ్ళైతేనే, వయస్సు ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శరీరం సహకరించినప్పుడే ఈ కాశీ యాత్ర కానీ, లేదా మనకి దగ్గరలో శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు. వీటి గురించి మనం మాట్లాడదాం. అందుకని మొదట కాశీలో ఒకప్పుడు నడిచే ఈశ్వరుడు అని, మరి మనిషి ఈశ్వరుడు పాపం నడిచి ఒక మానవ రూపంలో వచ్చి వాళ్ళ కష్టసుఖాలన్నీ తీర్చిన రోజులు ఉన్నాయి. అవునా? 280 సంవత్సరాలు గెజిట్లో మరి బ్రిటిష్ వాళ్ళే రాసి పెట్టారు. 1607 నుంచి 1887 వరకు త్రైలింగ స్వామి అనబడేటువంటి మహానుభావుడు కాశీలో నడయాడే ఈశ్వరుడు. ఆ రోజుల్లో మొట్టమొదట ఈయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని కష్టసుఖాలు మాట్లాడుకున్నాక అప్పుడు అసలైన క్షేత్ర దర్శనం చేసేవాళ్ళు. కానీ ఇప్పటికీ త్రైలింగ స్వామి సజీవంగా ఉన్నారు అంటారు కదా. పంచగంగా ఘాట్లో నేను వెళ్ళి చూసి వచ్చా. పంచగంగా ఘాట్లో ఆయన సమాధి ఉంటుంది, ఆయన శివలింగం ఉంటుంది, మంగళచండి అమ్మవారు స్వరూపం ఉంటుంది. అందుకని కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు తప్పకుండా పంచగంగా ఘాట్ దాకా వెళ్ళగలిగితే మన ఈశ్వరానుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఇంకా కాశీ విశేషత చాలామంది తెలుసు, ఎన్నో రకాలుగా ఉంది. కానీ అంత దూరం కూడా మనం పోలేనటువంటి వాళ్ళు ఇక్కడ మనకి 5 క్షేత్రాలు ఉన్నాయి, శైవ క్షేత్రాలు. భూతత్వానికి సంబంధించినటువంటిది కంచి, జలతత్వానికి సంబంధించింది జంబుకేశ్వరం, మూడోది అగ్నితత్వానికి సంబంధించింది అరుణాచలం, వాయుతత్వానికి సంబంధించింది కాళహస్తి, ఆకాశానికి సంబంధించినటువంటి చిదంబరం. ఈ 5 క్షేత్రాలు కూడా మనకి దక్షిణ భాగంలో మనకి దగ్గరలో ఉన్నాయి. అంటే మీకు ఏ ప్రాబ్లం ఉంది దేహంలో, వాళ్ళు దానికి సంబంధించింది వెళితే చాలా మంచిది. అందుకోసం వాళ్ళు ఋషులు తపస్సు చేసి ఈ 5 రకాలైన మనిషికి కలిగేటువంటి అవసరాల కోసం తీర్చడానికి పెట్టారు. పంచభూతాలు మనలోనే ఉన్నాయి, అవి బ్యాలెన్స్ 5 గ్లాండ్స్ గా ఉన్నాయి. అవును. గొనాల్డ్ గ్రంథి, అడినల్ గ్లాండ్, తర్వాత ప్యాంక్రియాసిస్, థైమస్, థైరాయిడ్, పిట్యూటరీ. మనం ఇక్కడ సమస్యలు ఉన్నాయండి అంటే దీనికి సంబంధించినటువంటి క్షేత్రాన్ని మనం దర్శించాలి. ఈ శిరోభాగానికి సంబంధించింది, తిరుపతి కూడా శిరోభాగానికి సంబంధించింది. అందుకని శ్రీశైలం మూలాధారానికి సంబంధించింది. అందుకని చిదంబరం ఉంది కదా, అది ఆకాశ తత్వానికి సంబంధించింది. అందుకని ఈ ఆకాశం అంటే ఈ విశుద్ధి నుంచి పైదంతా కూడా ఆకాశమే. అందుకని మన సమస్య ఏంటి, ఏ క్షేత్రాన్ని దర్శనం చేయాలి, దానివల్ల మనం ఉపయోగం పొందొచ్చు, మన ఫ్యామిలీలో పర్సన్స్ కూడా వాళ్ళకి ఆ నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ఆ రకంగా చూపించాలి. తర్వాత శ్రీశైలం వెళ్తున్నారు. శ్రీశైలం వెళ్తే మనం ఒక గురువు ద్వారా, ఒక తెలిసినటువంటి వ్యక్తి ద్వారా, స్థల పురాణం తెలిసిన వ్యక్తి ద్వారా వెళ్తే చాలా మంచిది. మేము ఎప్పుడు వెళ్ళాం, ఓ గురువు ద్వారా వెళ్ళాం. మేము కూడా మా గురువు ద్వారా
చాలా కాలం నుంచి వెళ్ళడం జరిగింది. అంటే దర్శనం చేసుకోవడం కన్నా స్థల పురాణం తెలుసుకోవడం వల్ల ఎక్కువ ఫలితం చాలా ఫలితం ఉంటుందంటారా? ఉంటుంది. ఆహా. తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ. మీ ఎల్డర్లీ పర్సన్స్ అంతా కూడా మీకు గురువులే, ఉమ్, ఉమ్. గురు సభానులే. అవును. ఎందుకంటే అందరికీ ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి. పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందొచ్చు. ఉమ్, మీరు తీసుకెళ్ళిన వాళ్ళ ద్వారా ఆ స్థానంలో పొందితే ఇంకా మంచిది. ఉమ్. అక్కడ మీరు కూర్చొని జపం చేసినా ఇలా శ్వాస ద్వారా ఆ ఓంకారాన్ని తీసుకోవడం, శ్వాస ద్వారా ఆ ఓంకారాన్ని వదలడం. వదలటం. అందుకని ఆ క్షేత్రాలు ఉన్నాయి, ఉమ్, యోగం కోసం ఉన్నాయి. మనకి మన లోపల ఉన్న మనోమయ అన్నమయ కోసం ఒకటే మనకు కనిపిస్తోంది, జీవితాంతం దీన్నే అనుకుంటున్నాం. కానీ మన లోపల ఈ కార్తీక మాసంలో ఈ క్షేత్ర దర్శనాల్లో మన విశేష ఫలితాలు ఏం కలుగుతాయండి అంటే ఉమ్. మనోమయ కోసం, తర్వాత విజ్ఞానమయ కోసం, ప్రాణమయ కోసం, ఈ 3 కోశాలు వికసించబడతాయి. స్పృహ కలుగుతుంది మనకి. ఆ. మనం కేవలం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసే కాదు, మనలో పంచ ప్రాణాలు ఉన్నాయి, ఇంకా 3 ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసే ప్రాణాలు ఉన్నాయి. ఈ మనం తీస్తున్నంతసేపు అధోముఖంగానే ప్రయాణం చేస్తున్నాం. అందుకనే మరి సంపూర్ణ ఫలితాన్ని మానవ జన్మ పొందటం లేదు. ఓకే. అందుకని శ్రీశైలంలో మహిమాన్వితమైనవి 5 ఆశ్రమాలు ఉన్నాయి. ఆ 5 ఆశ్రమాలు ఉన్నాయి. తర్వాత శ్రీశైల క్షేత్రంలోనే ఉమ్, మనం ఈశ్వర దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళే మధ్యలోనే మనకి 8 లింగాలు ఉంటాయి. ఒకప్పుడు పంచపాండవులు ప్రతిష్ఠించారన్నారు. ఉమ్. పంచపాండవులు ఆయా ఆశ్రమాల్లో అయితే ఉన్నారు. మరి ఇది ఎవరు ప్రతిష్ఠించినా మీకు మాత్రం 8 శివలింగాలు కనపడతాయి ఒకే వరుసలో. అక్కడ ఇప్పుడు లోపల వెళ్ళడం ఎక్కువసేపు నిలబడలేకపోవచ్చు, అవును, అవును. కానీ ఇక్కడ మాత్రం మీరు స్వయంగా మీరు జలాన్ని అభిషేకించొచ్చు. తీసుకెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. అంత అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు. ఉమ్, ఆ 8 ఏంటంటే పృథ్వీలింగం, ఉమ్. జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం, ఆ. సూర్యలింగం, చంద్రలింగం. ఆహా. చూడాలి, సూర్యలింగం సూర్యుని వైపు తిరిగి ఉంటుంది నంది, ఓ. కుడివైపు. చంద్రలింగం ఎడవైపు తిరిగి ఉంటుంది. మరి అవి దర్శించడానికి వెళ్ళాలి. ఉమ్. అంతేగాని మనకేదో సెలవు దొరికిందని అందరున్న రెస్ట్లో వెళ్ళడం రావడం, ఒక గంటలో వెళ్ళడం రావడం, హడావిడి. దానివల్ల ఏం ఉపయోగం? నిజం. ప్రశాంతంగా వెళ్ళండి, జనం తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళండి. ఉమ్, ఈ 8 లింగాలు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, ఆత్మలింగం ఉంది. పేరు ఆత్మలింగం ఉంది ఉమ్. స్పష్టంగా. అంటే నీ ఈ జన్మ దేనికి వచ్చింది? ఆత్మను తెలుసుకోవడానికి వచ్చింది అని చూపిస్తోంది ఆత్మలింగం. మనని మనం మనం తెలుసుకోవడం. తెలుసుకోవడానికి. ఎప్పుడు ఈ 5 గురించి పంచాక్షరి మంత్రం ద్వారా ఈ 5 క్రాస్ అవ్వచ్చు. ఉమ్, దేని ద్వారా? ప్రాణాన్ని ఉపయోగించుకొని. అవును. మనం ఇప్పటిదాకా కర్మను ఉపయోగించుకొని కర్మేంద్రియాలతో చేస్తున్నాం. కానీ మీరు జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోండి. ఉమ్. మీ ప్రాణాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఉపయోగించుకోండి. అంటే కర్మేంద్రియాలతో అయితే తెలిసి తెలియక తప్పులు జరుగుతాయేమో, ఆ, కానీ జ్ఞానేంద్రియాలతో అయితే జరగవు. మిస్టేక్ జరిగే అవకాశం. జరగవు. తర్వాత ఈ సత్కర్మ వల్ల మీ వరకే ప్రారంధం తీరుతుంది. మీ సంసార సంబంధమైన విషయాల గురించి మీరు మరి వాటి పరిష్కారం కావాలని అందరూ వెళ్తున్నారు, అవును. కానీ కర్మ చేస్తున్నారు. కర్మ చేస్తే అది మీకు కర్మ మీకు చెందుతుంది. ఉమ్, మీ పుణ్యము మీ పాపంలో చెందుతోంది. అవును. మీరు అదే దైవ ప్రార్థన చేస్తే, యోగం చేస్తే, ధ్యానం చేస్తే మీ సంసార సంబంధమైన సమస్యల గురించి పరిష్కారం దొరుకుతుంది. ఉమ్, దైవ ప్రార్థనలో సంసారానికి పరిష్కారం ఉంది. ఆ, ధర్మ సూక్ష్మం అన్నారు. అందుకనే ఓకే. తెలిస్తే చాలా సింపుల్. అందుకని ఈ 8 దాటాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా స్వరూపం కూడా ఆలయం ఉంది. ఉహుం, 9 వరుసగా ఉంటాయి. వరుస. మనం వెళ్ళి వాటిని ఎప్పుడైతే 9 ఉన్నాయో అదే శ్రీచక్రార్చన. ఓహో. 9గా ఉంటే అమ్మవారే శ్రీచక్రం అదే. అందుకని ఆ భ్రమరాంబిక, అంటే శివ శక్తి రెండింటిని రెండు ఒకటే. ఆరాధించిన ఫలితం. అందుకని ఆ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో కూడా గర్భగుడిలోకి అందరూ వెళ్ళలేకపోయినా కొంతమంది క్షేత్రంలో తెలిసిన వాళ్ళని అడిగితే హా. అమ్మవారి యొక్క నిజస్వరూపం మీకు బయట కూడా ఉంది. అదే ఆలయంలో ఉమ్, వెళ్తున్నాం వస్తున్నాం చూడటం లేదు. అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే చాలా స్పష్టంగా ఆమెని స్పర్శ చేయొచ్చు, అమ్మవారిని స్పర్శ చేయొచ్చు. అక్కడ ఆ నిద్ర చేస్తే గజ్జల సప్పుడు వస్తుంది. ఉహుం, ఎక్కడ వస్తుందో కూడా చెప్తా. ఉమ్, అందుకని ఈ 5 మఠాలు ప్రధానంగా పాండవులు తపస్సు చేసిన చోట్లు.
ఘంటామఠం మొట్టమొదటిది ఓకే. చక్కగా పునరుద్ధరించబడింది. అక్కడ కౌమారి అమ్మవారు కూడా ఉంటుంది. ఆ ఘంటామఠంలో గంట శివరాత్రి రోజున సంధ్యా సమయం నుంచి మళ్ళీ ఉదయం సంధ్యా సమయం వరకు 3 వ్యక్తులు, ఒకళ్ళు గంట కొట్టడం, ఒకళ్ళు నీళ్లు తీయడం, అది జలం, అది కాశీ గంగతోటి కలిసి ఉంది లోపల, ఘంటామఠంలో ఉన్నటువంటి బావి ఆ జలం. అందుకని ఆ జలాన్ని ఎదురుగుండానే ఉన్న శివుడికి అభిషేకం చేయడం. ఒకళ్ళు అభిషేకం చేస్తుంటారు, ఒకళ్ళేమో ఈ నీళ్ళని తోడుతూ ఉంటారు, ఒకళ్ళు గంట దానిపైనే ఉంటుంది, బావిలోనే పైనే ఉంటుంది గంట, ఆ గంటని మోగిస్తూ ఉంటారు. ఈ ముగ్గురికి ఒక్క రోజులోనే మోక్షం వస్తుంది. అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. మన చైతన్యంలో మార్పు వస్తుంది. మనకి అందరిలానే జీవిస్తాం. పగలు జాగ్రత్త అవస్థలో, స్వప్నంలో ఎవరికి కల వాళ్ళు కంటారు. ఎవరికి ఇష్టమైనది తీరని కోరికలన్నిటికీ స్వప్నమే దారి. అదే పేర్లు కూడా పెట్టుకున్నారు. మీ దగ్గర కూడా ఉన్నారు స్వప్న అనే పేరుతో యాంకర్స్. అదేనే వాళ్ళు తెలుసుకోవాలి. మనం కోరికలు తీర్చాలి అనుకుంటాం, ఏం ఒక్కర్లే. మీకు కావాల్సిన కోరికలన్నీ భగవంతు స్వరూపం అమ్మవారో అయ్యేవారో మీ స్వప్నంలో తీర్చేస్తారు. సంతృప్తి చెందాలి. అన్ని కర్మతోటే తీరాలని కోరుకోకూడదు. కానీ ఇంకో 2 ఉన్నాయి. ఏంటండి? జాగ్రత్త స్వప్న దాటాక గాఢ నిద్ర, తురీయావస్థ, సుషుప్తావస్థ, తురీయావస్థ ఉన్నాయి. ఎవరైతే ఆ తురీయావస్థ సుషుప్తావస్థ గురించిన పరిజ్ఞానం ఉంటుందో భగవంతుడి దగ్గరగా ఉంటారు. వాళ్ళకి కర్మతో సంబంధం లేదు. అవును. మనం చేసే ఇంత కష్టపడి సాధన చేయక్కర్లేదు. శ్వాసతోటి ఇదే పంచాక్షరి మంత్రాన్ని చేయొచ్చు. అలా హాయిగా ఎప్పుడైనా 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారం రోజులు కానీ స్పేసియస్గా తీసుకొని అలా ఈ శ్రీశైలం దర్శనం చేసిన కాశీ పోయినంత దక్షిణ కాశీ ఇది, అంత ఫలితం వస్తుంది మనకి. జన్మ ముక్తి పొందుతాం, మన ప్రాబ్లమ్స్ తీరుతాయి, మన కుటుంబంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తీరుతాయి. ఈ 5 మఠాల్లో ఘంటాముఖం ఒకటి, విభూతి మఠం ఒకటి, రుద్రాక్ష మఠం ఒకటి, సారంగధర మఠం ఒకటి, ఇంకోటి 5వ మఠం ఉంది. 5 పంచ మఠాలు ఉన్నాయన్నమాట. ఇవి పాండవులు ప్రతిష్ఠించిన చోట్లు. చాలా విశిష్టమైనటువంటి అక్కడ శిలా శాసనాలు దొరికాయి. భీమశంకర మఠం 5వది, భీమశంకర మఠం. మీరు ఆరంభం ఎక్కడి నుంచి చేయాలి? ఘంటామఠం దగ్గర నుంచి వెళ్ళడం. అన్ని 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. మీరు చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు శ్రీశైలంలో. ఆ తర్వాత ఎన్నో ఔషధాలు దొరుకుతాయి, తైలం దొరుకుతుంది. మనకు కావాల్సిన దేహానికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఈ స్త్రీ సూక్తంలో, పురుష సూక్తంలో ఏం చెప్పారు మనకి? అమ్మవారు అంటే భ్రమరాంబిక అంటున్నాం, అమ్మవారి దర్శనం అంటున్నాం. అమ్మవారు ఆ ఘంటామఠంలో కానీ ఈ మఠాల్లో కానీ మీరు నిద్ర చేస్తే రాత్రిపూట గజ్జల శబ్దంతో వినిపిస్తుంది. అదే అమ్మవారి దర్శనం. ప్రతి ఒక్కరికి ఎవరికైనా మన శ్రద్ధా విశ్వాసంతో మనం సాధన చేసుకుంటే మనకి వినిపిస్తుంది, ఎవరికైనా. తర్వాత అక్కడ ఈ ఘంటామఠంలో లేకపోతే ఈ 5 మఠాల్లో మనం సాధన చేస్తే గాల్లో తేలగలిగేటువంటి సిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. కానీ దానికి చాలా సాధన అవసరమేమో. చాలా ఏం అవసరం లేదండి. గట్టిగా 6 నెలలు సాధన చేసినా, ఈ 4 నెలలు సాధన చేసినా, కార్తీక మాసం చెప్పాం కదా, కార్తీక మాసం 3 నెలలే మనకి, 3 నెలలే. గురువులకి పీఠాధిపతులకి చాతుర్మాసం అండి. సామాన్యస్తులకి 3 నెలలే. కార్తీకము, మార్గశిరము, పుష్యమాసం. మీకు ముక్కోటి ఏకాశి. అంటే మీకు 3వ కంటి ద్వారా మీకు జ్ఞానోదయం అవుతుంది కూర్చున్న చోట్లో అని దాని అర్థం. 3 నెలలే. 3 నెలలు మీ వృత్తి మీరు చేసుకోండి 8 గంటల పాటు. కానీ రాత్రి ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధన రాత్రి ఇవ్వండి. 1 గంట 2 గంటలు ప్రాక్టీస్ చేయండి. నిద్ర పోయేటప్పుడు శ్వాస ద్వారా ఈ మంత్రాన్ని పలకండి. ఓం నమ శివాయ అని ఓంకారాన్ని శిరోభాగంలో స్మరించండి. నా అనేటువంటిది నాభిలో స్మరించండి. మా అనేటువంటిది విశుద్ధంలో స్మరించండి. సి అనేది మూలాధారంలో, వా అనేది స్వాధిష్టానంలో, యా అనేటువంటిది అనాహతంలో. ఇదే ఓం నమ శివాయ ఉపదేశం. అంటే చిలుకు ద్వాదశి ద్వారా 4 నెలలు చాతుర్మాస దీక్ష చేసిన మా పీఠం కూడా కుర్తాళ పీఠం. సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ, వాసుదేవానంద భారతి హనుమత్ ఉపాసకులు అదే పీఠం. మరి ఆయన్ని మొన్న కలవడం జరిగింది. అలా వచ్చినప్పుడల్లా హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తుంటారు. ఏ స్వామీజీనైనా వాళ్ళు చాతుర్మాస దీక్షలు చేశారు.
అందుకని వాళ్ళ ఫలితం విశేషంగా ఈ ఏకాదశి ద్వాదశి రోజున మనకు ఉపదేశ ప్రకారంగా మాట ద్వారా మాటే మంత్రం. అంతే. అందుకని మీరు ఈ మాటే మంత్రం అనేటువంటి ఆ పాట కూడా తీసుకోవచ్చు, లేదా ఈ మంత్రాన్ని పుష్పంగా సమర్పిస్తున్నాం భగవంతుడి, మీరు ఈ మంత్రాన్ని పుష్పంగా సమర్పించండి. అంటే మీరు లోపల శ్వాస ద్వారా చేయడమే పుష్పంగా భగవంతుడికి హృదయంలో సమర్పించడం. అవును. అనేది య ఏవం వేద ఆయతనమాన్ భవతి, య ఏవం వేద ఆయతనమాన్ భవతి అంటే ఈ విధంగా ఈ ఓంకారం అక్షర పరబ్రహ్మం పంచాక్షరి మంత్రం యొక్క రహస్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళంతా ముక్తి మోక్షం పొందుతారు అని దాని అర్థం. అంటే ఈ వేద రహస్యాన్ని, అక్షరం అంటే క్షరం కానిది, నాశనం లేనిది సృష్టిలో ఏముంది, శబ్దమే, శబ్ద బ్రహ్మము, అదే ఓంకారం, అదే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగం అని ఇచ్చారు. ప్రామాణికం ఉంది మనకి, వేద ప్రామాణికం ఉంది. అందుకని పంచాక్షరి ఎవరైనా మనం ఆచరించి మన పిల్లలకి మనం ఉపదేశం చేయొచ్చు, పెద్దల ద్వారా మనం స్వీకరించవచ్చు. గురు భావన అంటే మీ పిల్లలకి తల్లిదండ్రులు ఉపదేశం చేయొచ్చు. ఈ విధంగా ఈ క్షేత్రాలని కాశీ కానీ, ఈ శ్రీశైలం కానీ, ఈ పంచ క్షేత్రాలు కానీ, పంచభూత లింగ క్షేత్రాలు కానీ మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. కేవలం ఒక్క శ్రీశైలంలో కూడా ఈ రకంగా 5 లింగాల్ని మనం ధ్యానం చేసి మనస్ఫూర్తిగా వాటిని గురుముఖత గనక వీటి తత్వాన్ని తెలుసుకోగలిగితే ఒక 5 రోజుల్లో 3 రోజుల్లో 2 రోజులన్నా శ్రీశైలంలో ఉండి నిద్ర చేయగలిగితే మన అమ్మవారి యొక్క కృపని పొందగలుగుతాం. మన జన్మ ధన్యమవుతుంది. ఈశ్వరారాధన వల్ల ఖచ్చితంగా మనకి మోక్ష ప్రదానం. అంటే ఈశ్వరుడు అంటే మోక్షకారకుడు, లయకారకుడు. జన్మ తప్పనిసరిగా ధన్యం అవుతుందండి. చాలా సులభం. అందుకని ఈ పాటలు పెట్టుకొని పోని, ఎందుకంటే పాట పెట్టుకోవడం అందరికీ సులభం కదా, ఎవరు వద్దనరు కదా. ఆ పాటలు కూడా దీంట్లో కలపండి, అందరూ వింటారు. అద్భుతంగా విశ్వనాథ్ గారి ద్వారా వచ్చినటువంటి శృతి లయలు అనేటువంటి, మరి వేదం, శృతి అంటే కూడా వేదం, ఆ వేదం ప్రకారంగా వచ్చిన సినిమా. అందుకని మనం వేరే వాటిలో కంటెంట్లో పోకుండా ఆ శృతి లయలు అనేటువంటి సినిమాలో మనం ఈ పదాన్ని మంత్రంగా, వేదవాక్యంగా, వేద సారాంశంగా, మంత్రపుష్ప సారాంశంగా స్వీకరించవచ్చు. అందరికీ ఈ జ్ఞానాన్ని పంచవచ్చు. య ఏవం వేద ఆయతనవాన్ భవతి. మీకు మంత్రాలన్నిటికన్నా కూడా విశేషమైన మంత్రం ఇది. ఇది వేదోక్తమైనటువంటిది. ఈ మాట అనుకున్నా మీకు మంత్రమే. య ఏవం వేద ఆయతనవాన్ భవతి. ఆ పాట 10 సార్లు వింటే మనకి ఆటోమేటిక్గా వద్దన్నా కానీ మనం స్మరిస్తాం. రోజు నిద్రపోయేటప్పుడు ఇది స్మరించండి, మీకు మోక్షమే. మోక్షం చాలా సులభం అండి. గురు మార్గంలో 20 సంవత్సరాలు ఉపాసన చేసి నేను అనేక గురువులు, పీఠాలు, పీఠాధిపతుల ద్వారా తెలుసుకున్న రహస్యం ఏంటంటే, గురువుల ద్వారా గురువుల్ని మనం ఏం ఆకాంక్షించాలి అంటే, మా జన్మ ధన్యమయ్యేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి, ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. వాళ్ళ అనుగ్రహం ఉంటే చాలు, మన జన్మ మోక్షం పొందబడుతుంది. సాధారణంగా మనందరం కూడా ఎన్నెన్నో రకాల పూజలు, హోమాలు, రకరకాలుగా ఈ విధి విధానాలని ఆచరిస్తూ ఉంటాం. అంటే ఏం చేసినప్పటికీ కొంతమంది కామ్యాల కోసం చేస్తే, కొంతమంది భగవత్ సాక్షాత్కారం కోసం చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా మాకు భగవంతుడి సాక్షాత్కారం అనేది జరగట్లేదు అని అంటూ ఉంటారు. నిజంగా భగవంతుడి సాక్షాత్కారం జరుగుతుందా? ఒకవేళ జరిగేటట్టుగా ఉంటే ఎటువంటి విధానాన్ని ఆచరిస్తే, సులభమైన విధానాన్ని ఏ విధానాన్ని ఆచరిస్తే జరుగుతుందో తెలియజేయండి. తప్పకుండా అండి. పరమ గురువుల యొక్క అనుగ్రహంతో ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణం నమ. విశ్వం గురుభ్యో నమ. సచ్చిదానంద గురుభ్యో నమ. వందే గురుపద ద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. పరమగురులు మహావతార్ బాబాజీ శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచారి గారు, వరల్డ్ టీచర్ ఆర్గనైజేషన్, అటువంటి మహానుభావులు తపస్సు చేసి అత్యంత సులభంగా భగవంతు సాక్షాత్కారం సామాన్యులకు కూడా ఎలా కలుగుతుంది అన్నది వాళ్ళు అప్పటి ప్రవచనాల్లో 1975 ప్రాంతానికే ఆయన అందించారు. దాన్ని
జర్మనీ దేశానికి 8 సార్లు ప్రయాణమై మరి వాళ్ళు ఆదరించారు. మన ఈ ఆధ్యాత్మిక మొత్తం వేద విజ్ఞానమే, వేదం మూలం, వేద విజ్ఞానమే. దాన్ని వేదమాత గాయత్రి, అందుకని ఈ గాయత్రి విజ్ఞానం అంటారు, వేద విజ్ఞానం అంటారు. పేర్లు అనేకంగా, ఎందుకంటే అనంతకాలం కాబట్టి, అనేక మంది ఋషి సాంప్రదాయం కాబట్టి, వాళ్ళకి ఏ పద్ధతి ప్రకారంగా ఉపాసన చేస్తే ఈ జ్ఞానము, ఈ అనుభూతి కలిగిందో వాళ్ళు ఆ రకంగా శాస్త్రంలో ఉన్న పేర్లే తెలియజెప్పడం జరిగింది. అందుకని భగవంతుణ్ణి మనం పురుషుడు అంటాం, పురుష సూక్తం. స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మి కానీ, పార్వతి కానీ, కాళి కానీ, వీటన్నిటినీ కూడా శ్రీ సూక్తం అంటాం. అంటే వాళ్ళని వేదోక్తంగా అలా పూజిస్తారు, షోడశోపచారాలతోటి పూజిస్తారు. 16 రకాలుగా ఏ దేవాలయంలో అయినా, ప్రధానంగా క్షేత్రాల్లో ఈ నియమం ఎవరికి వర్తిస్తుంది అంటే, విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు, క్షేత్రాలు, ప్రధాన పెద్ద క్షేత్రాలన్నీ తప్పకుండా వేదోక్తంగా వీటిని పురుష సూక్త, స్త్రీ సూక్త మంత్రపుష్పం ద్వారా ఆరాధిస్తారు. నేను భగవంతుడిని మనం ఈ కాలంలో చాలా సులభంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీకు 4 పదాల్లో ఈ భగవంతుడిని మీరు స్మరిస్తూ ఉంటే, భావన, ఆ వాక్యం యొక్క భావాన్ని మీరు ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు అంత అనుభూతి కలుగుతుంది. భగవంతుడు అంటే ఆనంద స్వరూపం, లోపల ఒక రకమైన ఆనందం కలుగుతుంది ప్రతి మనిషికి, సామాన్యస్తుడు కూడా. వాడు ఈ పూజలు చేస్తేనే కలుగుతుందా అనే అదేం లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ సామాన్యంగా జీవించినా కూడా, ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారో అన్ని కోట్ల మందికి కూడా భగవంతుడు అందుబాటులో ఉన్నాడు, కానీ మనకు తెలియటం లేదు. దాని జ్ఞానం అన్నారంతే. అది సామాన్యంగా అందరికి అందించడానికే మనకి ఈ అవకాశాన్ని ఈ కార్తీక మాసంలో విశేషంగా మరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, మరి వాళ్ళందరూ దర్శనాలు చేసుకున్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళం. ఈ రోజును కూడా కార్తీక సోమవారం, పంచమి తిథి, అందుకని చాలా శుభగడియలు. అందుకని వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంది. అందుకని దీంట్లో పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష సహస్రపాత్, ఒక్క లైన్ మీకు తెలిసిన 4 పదాలు. ఈ మొదటి రుక్కులో మొదటి పాదం అంటారు. 2 లైన్లు ఉంటాయి, మొదటి పాదం, రెండవ పాదం అంటారు. ఒక్క పాదం తెలిసినా చాలు, రెండోది మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. రెండో పాదం సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం, రెండో పాదం ఇది. మీకు ఒక్క పాదం తెలిసినా చాలు. సహస్ర శీర్ష పురుష సహస్రపాత్. సహస్ర అంటే ఏంటి, పురుష అంటే ఏంటి, శీర్ష, ఇలా పదాన్ని విడగొట్టి ఒక్కొక్క పదాన్ని కనుక మనం మెల్లగా, ఎంతో సమయం ఉంటుంది, మనమేమి త్వరగానే ఇది తెలుసుకోవాలని కాదు, అలా మన జిజ్ఞాసను బట్టి ప్రతి మానవుడికి అక్కడ కష్టంలో కావచ్చు, లేదా దేవాలయంలో వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంట్లోనే ఉన్నప్పుడు కావచ్చు, ఏదో సమయానికి ఏం సంబంధం లేదు, నియమానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఇది మనం చేసేది ఈ నియమాలకి ఏం కట్టుబడి, నియమాలతో పని లేదు. ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాం, మరి స్టూడియోలో ఇటువంటి వేద ప్రకారమైనటువంటి ఉపదేశాలని ఇవ్వచ్చా అంటే, మొన్ననే విధుశేఖర భారతీ స్వామి వారి ద్వారా అమ్మవారు పలికించింది. ఏమని, మగవాళ్ళందరికీ ఉపనయన సంస్కారం ఉంది కదా, మరి ఆడవాళ్ళందరికీ కూడా బాలమంత్రాన్ని ఉపదేశించవచ్చు అని చెప్పేసి. మరి అదే అమ్మవారు నాకు దసరాల్లో దర్శనమిచ్చి నా ద్వారా బాలమంత్రాన్ని, అంటే మనం ఇచ్చే అర్హత ఎప్పుడు వస్తుందంటే, మనం దాన్ని కొన్ని లక్షల జపం చేసి ఉండాలి, ఇచ్చేవాడికి అర్హత ఉండాలి. కొన్ని వేల మందికి నేను ఉపదేశం చేశాను కాబట్టి నా శిష్యులు దేశ విదేశాల్లో మరి ఈ 4 మీడియాస్ ద్వారా కూడా ఎంతోమంది విన్నారు. మరి వాళ్ళందరికీ ఉపయోగకరంగా మరొకసారి చాలా సులభంగా భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా చేసుకోవచ్చు ప్రామాణికంగా. అందుకని ఈ సహస్ర, మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా అష్టోత్తరం పూజ చేస్తున్నారు, సహస్రంతో పూజ చేస్తున్నారు. అందరికి తెలుసు కదా, టికెట్ కొనుక్కుంటున్నాం,
మనం దాన్ని కావలసిన ద్రవ్యాలను తీసుకెళ్తున్నాం, ఉమ్, చేస్తున్నాం. కానీ అదే లలితా సహస్ర రహస్య నామావళి అని ఉంది. అందుకని అక్కడ రహస్యాన్ని పెట్టిన అమ్మవారు, ఉమ్, ఊరికే కాదది. అందుకని ఇది రహస్యమే. మనందరి అదృష్టం, మీ అదృష్టం, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా సాక్షాత్గా ఉపదేశ విద్య ఇది. దీని శాస్త్రంలో ఏమన్నారు? ఉపదేశ విద్య అన్నారు. బాగా గమనించండి. అందుకని నియమమా మరి ఇక్కడే ఇవ్వచ్చా స్టూడియోలోనా? విద్య. మీరు యూనివర్సిటీలో వెళ్ళారు, యూనివర్సిటీలో ఏ డ్రెస్ తోటి ఉండి విద్య నేర్చుకుంటున్నారు? ఉమ్. శుచి శుభ్రం అందరూ పాటిస్తున్నాం, చాలా అంతవరకు. కానీ ఏదైనా మంత్రం ఉపదేశం చేసేటప్పుడు గురువు శిష్యుల చెవులో చెప్పాలి అని అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు రామానుజాచార్యులు ఉన్నారు, ఉమ్, మరి అష్టాక్షరి మంత్రాన్ని ఆయన లోకానికి అందించారు. మరి ఇప్పుడు ఆయన స్టాచ్యూ అందరికీ సమత అని చెప్పేసి యావత్ ప్రపంచానికి ఈ విజ్ఞానం అందాలని కదా. అందుకని ఇది మీడియా ద్వారా ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే, ఉమ్, మన ప్రమేయం లేదు. ఓకే. అందుకని దీన్ని ఉపదేశ విద్య అంటారు. ఉమ్, రాసి ఉంది ప్రామాణికంగా ఎకిరాల కృష్ణమాచారి గారు ఉమ్, దీన్ని. ఇది ఉపదేశ విద్య. ఈ విద్య తెలుసుకున్న తర్వాత మీరు గనక ఏ సహస్రం చదివినా, ఏ అష్టోత్తరం చదివినా, ఏం పూజ చేసినా మీకు భగవద్ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. ఓకే. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే కొంతమంది, చాలామంది ఎవరైతే కాని వాళ్ళు ఉన్నారో, అనుభవం కలగలేదు, నాకు భగవత్ సాక్షాత్కారం కాలేదు అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఉమ్, 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 ఈ ఉపదేశ విద్య. ఉమ్, ఏంటండి ఉపదేశం అంటే? ఇది ఏమన్నారు? సహస్ర శీర్ష, సహస్ర పురుష, భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఉమ్, ఎలా ఉన్నాడండి అంటే, మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస తీస్తున్నాం, దీనికి పురుష సూక్తం అని చెప్పాం. అమ్మవారి శక్తి అంతా కూడా శ్రీ సూక్తంలో ఉందని చెప్పాం. దీనికేమో మొదటి వాక్యం, మొదటి పదం ఇది. తర్వాత శ్రీ సూక్తంలోని మొట్టమొదటిది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. అక్కడ హిరణ్య ఉమ్, హాతో మొదలవుతోంది, ఈ పురుష సూక్తం సాతో మొదలవుతోంది. ఓకే. అందుకని ఋషులు, మన ఋషులు అనాది కాలంలోనే ఈ పురుష సూక్తాన్ని శ్రీ సూక్తం ద్వారా వాళ్ళు భగవత్ స్వరూపానికి కైంకర్యం చేసి ఉపాసన చేసి ఏం గ్రహించారండి అంటే, మన లోపల ఉన్న ప్రాణం యొక్క శబ్దాన్ని, నాదాన్ని వినగలిగారు. లోపల ఉన్న శబ్దాన్ని. లోపల నుంచి ప్రాణం ఏదైతే శ్వాస తీస్తున్నాం కదా, ఉమ్, ఈ తీసే శ్వాస వదిలే శ్వాస మన ప్రమేయంతో జరుగుతోందా? మన ప్రమేయంతో ఉంటే మనం మంచినీళ్ళు తాగుతున్నాం, ఆహారం తీసుకుంటున్నాం, లేదా ఏ సమయానికి ఏ ఫలాలు ఏది కావాలో తీసుకుంటున్నాం. కొంతసేపు రెస్ట్ అని చెప్పేసి మరి ఉపవాసం ఉంటున్నాం, తీసుకోవటం లేదు. అవును. అలాగే ఈ శ్వాసను కూడా, దానికి కూడా రెస్ట్ ఇచ్చేస్తే, మన ప్రమేయం లేకుండా ఉంటే ఇంకా అసలు ఉంటాం మనం? సాధ్యపడదు అదంతా కూడా. మనం జీవించిన జన్మ వచ్చినప్పటి నుంచి అంతిమ గడి వచ్చే వరకు కూడా మనని కాపాడుతున్నది, మన శ్వాస ప్రక్రియని కొనసాగుతున్నది పురుషుడు. అదే జీవుడు అంటారు. వేదోక్తంగా పురుషుడు అంటారు. ఆహా. మామూలుగా మనకు అర్థం అవడానికి జీవుడే. ప్రతి జీవుడు పురుషుడే. ఉహు. సహస్ర శీర్ష పురుష అంటే మనకి ఎంతమంది కోట్ల మంది జనం ఉన్నారో అన్ని కోట్ల మంది వాళ్ళ దృశ్యం ద్వారా, వాళ్ళ ఇంద్రియాల ద్వారా, నయనం ప్రధానం అన్నిటికన్నా. ఎంతమంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, సాక్షిగా ఉన్నవాళ్ళు, మనం ఎంతమంది అయితే 5 ఉన్నామో, ఈ 5 రూపాలుగా కూడా ఎవరు చూడగలుగుతున్నారో, వినగలుగుతున్నారో, స్పర్శ చేయగలుగుతున్నారో, ప్రాణం తీసుకోగలుగుతున్నారో వాడిని పురుషుడు అంటారు లోపల. అంటే మనకు పై కనిపించే ఆకారం స్త్రీ పురుషులుగా ఉన్నప్పటికీ ఎవరైనా అందరూ ఉండనివ్వండి. పురుషులే అంటున్నారు. ఎవరైనా ఉండనివ్వండి, ఉమ్, ఆ భగవంతుడిని పురుషుడు అంటారు. అది మగ ఆడ కాదు, మనం అనుకునే పురుషుడు కాదు. అంటే భగవంతుడే పురుషుడు. భగవంతుడినే పురుష అని వేదం. భగవంతుడికి స్త్రీ పురుష భేదం లేదు, లేదు, అదొక భగవంతుడికి శక్తి అదే, అంటారు కదా. అందుకనే కదా. ఆ, అదే ఆ. ఇప్పుడు ఆ శక్తి లోపల ఉండి మన శ్వాస తీస్తోంది, వదులుతోంది. ఉమ్, ఆ ప్రక్రియ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఉమ్, నేను. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు, నా దగ్గరకు వస్తే నేను. దాన్ని మనం అంతవరకే అర్థం చేసుకున్నాం. ఉమ్, ఉమ్. ఎవరండి మీరంటే నేను అంటున్నాం, నేను వరకే అర్థం చేసుకున్నాం. కానీ అసలు నేను ఎవరు? పురుష. ఆయన జీవుడు అంటారు.
ఓకే. మనకు కొంతవరకు తెలిసిన వాడికి జీవుడు అంటారు. మనమే అంటున్నాం కదా అన్ని సర్వజీవులని. జీవుల వరకు తెలుసుకోగలిగాం ఉమ్, ఈ జీవుడే పురుషుడు. మరి ఇది ఎలా అండి పురుషుడని? ఉమ్, అందుకని ఇది ఉపదేశ విద్య అన్నారు. ఓకే. కనీసం ఇప్పుడు మీ 5గురికి మీ 4గురికి నేను ఉపదేశం చేస్తే నా శిష్యులు నా ద్వారా నన్ను అభిమానించేవాళ్ళు, నా ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఉపదేశమే. ఉహుం, వాళ్ళు రేపు పొద్దు నుంచి ఇదే పురుష సూక్తాన్ని చదివితే వాళ్ళకి విశేషంగా అర్థమవుతుంది. ఉమ్. ఇప్పటి వరకు అర్థం కానిది రేపటి నుంచి ఎందుకంటే భగవద్ అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అనుగ్రహం వచ్చింది కాబట్టే మనం దీన్ని చెప్పగలుగుతున్నాం. చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా పురుష సూక్తం 2 పాదాలు అన్నారు ఒక కదా, పాదమే, ఒక పాదం ఫస్ట్ చాలు. ఒక పాదం అంతే, చదివితే ఒక పాదం సరిపోతుంది. పురుష సూక్తం చాలు. ఎందుకు మొత్తం ఎందుకని మొత్తం అవసరం లేదని కాదు, వాళ్ళు చదవగలిగితే చదవచ్చు. చదవగలిగితే చదవచ్చు. నేను ఎన్నిసార్లు ఇంకా షార్ట్ చదవచ్చు కట్ చేసి అంటారు? చెప్తున్నా. సులభంగా ఉండే సులభంగా అర్థం చేసుకోవడానికి 4 వాక్యాలతో భగవత్ సాక్షాత్కారం అయిపోతుంది. ఎన్నిసార్లు చదవచ్చు అంటారు? కాదు, నిత్యం? మనసులో మననం అంతే. ఓహో. ఎప్పుడు సూర్యుడు కనపడ్డప్పుడు, ఎప్పుడు చంద్రుడు కనపడ్డప్పుడు, ఉమ్, ఎప్పుడు రెస్ట్ పీరియడ్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా భావించవచ్చు ఈ పదాలని. ఉమ్, అందులో సహస్ర ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఏంటంటే ఆ రహస్యం అంటే ఉమ్, ఏదైతే శ్వాస మనకి లోపలికి వెళ్తోందో ఉమ్, సోహం అని గుర్తించారు ఋషులు, ఉమ్, యోగులు. ఈ రోజు ఉన్న క్రియాయోగులు కానీ ఏ యోగ మార్గంలో ఉన్నవాళ్ళైనా, ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళైనా వాళ్ళ సాధనని బట్టి వాళ్ళు ఈ శ్వాసని సోహం అని సకారంతో శ్వాస తీసుకోవడం జరుగుతోంది, హకారంతో వదలడం జరుగుతోంది. ఉమ్, దీన్నే వేదం ఏమంది? పురుష సూక్తం, శ్రీ సూక్తం అని. ఓ, అది దాని రహస్యం. ఓకే, ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే ఉమ్, మీకే ఆ శబ్దం అనిపిస్తుంది, భగవద్ సాక్షాత్కారం కలిగినట్లే. ఓకే, ఓకే. అందుకని దీంట్లో ఏమేం పదాలు ఉన్నాయి, దీన్ని ఏ రకంగా మనం దీక్షగా తీసుకోవాలి? సోహం హంస అంటారు, దీన్నే హంస జపం అంటారు, ఉమ్, ఉమ్, ఉమ్. అజపా గాయత్రి అంటారు. దీన్నే సోహంని ఎందుకని మొదట ఇన్ని మీరు రకాలుగా మీరు అనాలి. అంటారు? ఇప్పుడు ఉమ్, మీరు ఆ శబ్దం వినాలంటే మీరు కొంత అదే శబ్దంతో సాధన చేయాలి. అంటే మీరు శ్వాస తీసుకునేటప్పుడు సో అంటూ తీసుకోవాలి, ఉమ్. వదిలేటప్పుడు హమ్ అంటూ వదలాలి. అంటే సాధారణంగా మనం ఏ శబ్దం అయితే ఎక్కువసేపు వింటామో, ఆ. స్మరిస్తామో అది ఆటోమేటిక్ అది గా ఆటోమేటిక్గా వినిపిస్తుంది అదే. కదా. అసలు యాక్చువల్గా దాని రిధం అదే, ఉమ్, 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 దాన్ని రిధం అంటారు. లోపల ఒరిజినల్ రిధం అదే. అదే ఋషులు కనుక్కున్నారు, ఆనందం పొందారు. ఉమ్, ఆ తర్వాత భగవంతుని ఆజ్ఞానుసారంగా ఈ జ్ఞానాన్ని ఇతరులకు పనిచేయ ప్రయత్నం చేశారు. ఓకే. ఏ రకంగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందితే ఆ రకంగా అందరికీ పనిచేశారు. నార్మల్ గా అంటే ధ్యాన స్థితిలో కూర్చొని కూడా ఇది మీరు చెప్పిన ఈ విధానం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఉమ్, శాసన ముందు మనం అంటే కొంతకాలానికి మీకు అది మీరు ఇలా కామ్గా కూర్చున్నప్పుడు అది ఆటోమేటిక్గా అంటుంది, మీకు సో అని తీసుకోవడం జరుగుతుంటుంది, హమ్ అని వినపడడం జరుగుతుంది. అది మీరు అర్ధరాత్రి 12 తర్వాత తురియ సంధ్యా సమయంలో యోగులు మహానుభావులు ఈ షణ్ముఖి ముద్రలో కనీసం చెవులని ఈ టిప్స్ని మూసేసిన ఆ శ్వాసను గమనిస్తే మీకు ఈ రోజు 24 గంటల్లో ఆ స్థితి వచ్చేస్తుంది. ఉమ్, 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 ఉమ్. అంటే అంత జిజ్ఞాస ఆ వ్యక్తికి ఉండాలి. వాడు ఎప్పటి నుంచో కొంత ఏదో ఒక రకమైన సాధన చేస్తూ ఉండాలి. ఉమ్, అంతే కదా, భగవంతుడు కావాలని చాలా మందికి కోరిక ఉంది. ఉంటుంది. వాళ్ళు ఈ రోజు పట్టుదల పడితే ఉమ్. ప్రతి సాధ్యమే. కానీ అంటే భగవంతుడి సాక్షాత్కారము ఇవన్నీ నిజంగా ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు సైంటిఫికల్గా ఈ ఇంటర్వ్యూలోనే చెప్తాం కదా అన్ని విషయాలు. ఉమ్, ఉమ్, అందులో ఇక్కడ ఏమున్నాయి పదాలు? సోహం, హంస, సా, హ, స. ఉమ్. మూడు అయితే పదాలు అయితే వచ్చాయి కదా. అవును. మొదటి దాంట్లో సా ఉంది, సోహం అన్నాం, హంస అన్నాం. ఈ సోహమే హంస అన్నాం. ఉమ్, అదే సా, హ, స. కానీ ఈ పలకాలంటే మీకు ఒక శక్తి కావాలి. ఇప్పుడు నేను పలుకుతున్నానంటే ఉమ్. నాలో ఒక శక్తి ప్రమేయం ఉండబట్టే ప్రాణశక్తి, దాన్ని అగ్ని అన్నారు. ఇప్పుడు బయట మనం పదార్థం ఏదైనా మనం స్వీకరించాలంటే ఉమ్. పచ్చిగా ఉన్నదానికన్నా, రా మెటీరియల్గా ఉన్నదానికన్నా దాన్ని మనం ఉడికించి. ఉడికించి ఎలా అయితే తీసుకుంటున్నామో, ఒకప్పుడు కట్టెలు, ఇప్పుడేమో గ్యాస్ ద్వారా, ఇంకో హీటర్ ద్వారా, అలా ఈ అగ్ని లేకపోతే మీకు ఏ పని జరగదు. అందుకని ఈ అగ్నినే వేదంలో అగ్నిమీళే పురోహితం అని మొట్టమొదటి ఋగ్వేదం. నువ్వు ఎవరో దేవత అనుకుంటున్నావు, అగ్ని మీళే పురోహితం అంటే నిన్ను ముందుండి నడిపించేటువంటి
దేవతా శక్తి. ఉమ్, నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరో? అగ్ని. అగ్నిముఖాహవై దేవ. దేవతలందరూ కూడా అగ్నిముఖంగా ఉన్నారు. అందుకని అగ్నే భగవంతుడు. అంటే ప్రాణాగ్ని. మన లోపల వచ్చేటప్పటికల్లా ప్రాణాగ్ని అవుతుంది. బహిర్గతంగా అగ్ని. ఆ అగ్ని ఏం చేస్తుంది? సూర్యుడిలో కూడా అగ్ని ఉంది. అవును. అగ్నికి లక్షణాలు ఉంటాయి. ఊర్ధ్వముఖంగా అగ్ని ఎప్పుడు కూడా పైకే, ఉమ్, మంటలు పైకి వస్తుంటాయి కదా. అవును. ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం, ఉత్సాహంగా ఉండడం, వేడిని పుట్టించడం, ఇటువంటివన్నీ కూడా అగ్ని యొక్క లక్షణాలు. అంటే మనలో ప్రాణాగ్ని, ఉమ్, ఉమ్. మనలో ఉన్నది ప్రాణాగ్ని. ఈ ప్రాణం యొక్క లక్షణాలే అవన్నీ. మనలో ఎలాంటి లక్షణాలు మనలో ఉంటాయి? ప్రాణం ఉమ్, మన అగ్నిగా ఇప్పుడు ఊర్ధ్వముఖంగా అంటే మన ప్రాణం ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలా సో అని తీసుకుంటున్నాం కదా. అవును. తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి రావాలి కదా. అవును. బయటికి వచ్చేటప్పుడు అది ఊర్ధ్వముఖంగా వస్తుంది కదా. ఉమ్, అధోముఖంగా వెళ్తోంది, మళ్ళీ తిరిగి రావడం ఊర్ధ్వముఖంగా వస్తుంది. అవును. మరి ఇప్పుడు ఒక ప్రెషర్ లేకపోతే పైకి ఎలా వస్తుంది? ఉమ్, ఉమ్. మన లోపల ఉన్న వాయువు బయటికి రావాలి అంటే లోపల ప్రెషర్ ఉండాలి. ఉండాలి. ఆ చేస్తున్నది ఎవరు? పురుషుడు. దానికి శాస్త్రం ప్రామాణికంగా పురుషుడు అని పేరు పెట్టింది. ఉమ్. అందుకని ఆయన్ని స్తుతిస్తూ మాట్లాడినవే పురుష సూక్తం. అంటే ఇక్కడ పురుషుడు అనేది జెండర్ కాదు, జెండర్ కాదు, జీవుడు అనుకోండి. అంటే మనం అర్థం చేసుకోవడానికి జీవుడు జీవుడు. సామాన్య భాషలో. మనం ఒక వేద ప్రామాణికంగా భగవంతు కైంకర్యం చేయాలి, భగవంతుడిని స్తుతించాలి అనుకున్నప్పుడు పురుషుడు అవుతుంది. ఓకే. అంటే ప్రాణంతో ఉన్న శక్తి ఏదో ఉంది, ఉంది అది ఒక మాత్రం శక్తి, వాస్తవం. ఒక అవ్యయమైనటువంటి శక్తి ఉంది లోపల. అన్నోన్ పవర్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. అందుకని ఈ ఉపదేశం కనుక ఈ విద్య ప్రకారం ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరికి జిజ్ఞాస ఉన్న వాళ్ళంతా ఈ విద్యని గ్రహించవచ్చు. అంటే ఇది సా హ సా రా ఏమైపోయింది మొత్తం రాస్తే? సహస్ర. ఇది అసలైన మన భగవంతుడిని ప్రార్థన చేస్తున్న అష్టోత్తరం కానీ సహస్రం కానీ దానికి మూలం ఇది. ఓకే. ఓకే. సహస్ర అనేది అర్థమే తెలియకుండా మనం ఎంతకాలం పూజలు పునస్కారాలు చేస్తున్నాము అని అర్థం. అంటే అర్థం లేదు. అజ్ఞానం. ఎందుకు చేస్తున్నామో అవసరాల కోసం. ఏమంటే అవసరాలు అంటాం అంతే. పోనీ చాలామంది అవసరాలు లేని వాళ్ళు, మరి ఇప్పుడు ఈ జుబ్లీల్స్ అంతా ఉంది, అంతా కోటీశ్వర్లే కదా, అవసరాలు తీరిన వాళ్ళే కదా. ప్రపంచంలో అవసరాలు తీరిన వాళ్ళు. మరి వెస్ట్రన్ కంట్రీస్ అన్నాం, అభివృద్ధి చెందిన దేశాలు అన్నాం, ఉమ్, ధనవంత దేశాలు అన్నాం. మరి వీళ్ళందరూ ధనవంతులుగా ఉన్నారుగా. మరి వీళ్ళందరికీ జిజ్ఞాస భగవంతుని తెలుసుకోవాలని ఉండాలి కదా. అవును. అందుకని ఇది మన మూలంలో సంస్కృతంలో ఈ అక్షరాల్లో అది సామాన్య అక్షరాలు. ఇప్పుడు మళ్ళీ సా హ స రా సామాన్య అక్షరాలే. అవును. అందుకని నాలుగు పదాలు మీకు తెలిస్తే ఉమ్, మీ మోక్షమే. అప్పుడు మీరు ఏ పేరుతోటి 1000 చదవక్కర్లే నామాలు. మనం సహస్రం అంటే అనుకుంటున్నాం 1000 నామాలు చదవాలనేమో అనుకుంటున్నాం. ఉమ్, ఉమ్. ఆ సహస్రం అర్థం తెలుసుకుంటే చాలు. ఇది సహస్ర. శీర్ష పురుష అని చెప్పాం, పురుషుని అర్థం. శీర్ష అంటే శీర్షం, ఊర్ధ్వముఖం అధశాఖ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఓహోహో. మీరు చూస్తున్న దానికి ఉమ్, ఈ భగవత్ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఉమ్, ఊర్ధ్వం నుంచి వస్తోంది, కింద అంతా శాఖలుగా ఉంది. ఉమ్, మీరేమో డిఫరెన్స్గా చూస్తున్నారు అందరినీ, ఉమ్, కానీ అసలు మూలం పైన ఉంది. మన దేహంలోనే. ఉమ్. మన దేహంలోనే అనేక విభాగాలుగా, కోటాను కోట్లుగా, 33 కోట్లుగా ఉన్నటువంటివి. ఉమ్. ఈ దేవతలు ఎక్కడున్నారండి? మన వెన్నుపూస ఆనుకునే 33 కోట్ల దేవతలు ఉన్నారు మన దేహంలో. ఓహోహో. అంటే అణువులు 33 ట్రిలియన్స్ ఆఫ్ యాటమ్స్ అన్నారు ఉమ్, సైంటిఫిక్గా. ఉమ్, అంతే కదా. మన దేహంలో ట్రిలియన్స్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయా లేవు? అలా ఏంటవి అంటే ఇది కార్తీక మాసం కాబట్టి మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా సులభం. మనస్సు అంగీకరిస్తుంది. ఉమ్, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, ఉమ్. 2 అశ్విని దేవతలు. ఈ దేవతలకే డాక్టర్లు వాళ్ళు. మనకి మామూలుగా ఎలా ఉందో వైద్యం, మనకు ఎలా ఉందో దేవతలకు కూడా వాళ్ళ పై అంతస్తులో 2 ఉన్నారు. ఉహుహు. వాళ్ళని 33, 32 అంటారు. ఈ కింది వాళ్ళంతా 31 వరకు. ఓ. ఈ 8, 11, 12 ఇది తెలిస్తే మీరు భగవంతుడిని ప్రార్థించినట్లేగా, సర్వదేవతల్ని ప్రార్థించినట్లే కదా. 8 వసువులు, ఉమ్, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, ఉమ్. అశ్విని దేవతలు. ఆ అశ్విని దేవతలే మనకి పగలు రాత్రిని కలిగిస్తున్నారు. అవును.
ఈ సృష్టి మొత్తానికి ఉమ్, పగలు రాత్రి ఎలా జరుగుతోందో మీరు ఒక 24 గంటల్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీకు జ్ఞానం వస్తుంది. ఒక 360 రోజులు ఈ ఉపదేశ మార్గంలో ఈ రకంగా మనం మన మన వృత్తి ఏదో 8 గంటల పాటు మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ కూడా ఇలా ఈ కార్తీక మాసం కానీ, మార్గశిర మాసం కానీ, పుష్యమాసం కానీ ఈ రాత్రి సమయం ఎందుకు ఎక్కువ ఉంది, రాత్రులుగానే ఎందుకు వస్తున్నాయి, వసంత నవరాత్రులు, దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు పగలు శ్రమ పడక్కర్లేదా నా గురించి, నువ్వు రాత్రి నిన్ను నువ్వు తెలుసుకో. మరి సమయం ఎక్కువ ఉంది కదా, నీ మామూలు సమయాన్ని నువ్వు పడుకోవడానికి ఎంత ఇస్తావో అంత ఇచ్చాక నన్ను గ్రహించడానికి ప్రయత్నం చేయి, చాలంతే. నీ ఏ శ్రమ పడక్కర్లే, నువ్వు ఎలా కూర్చున్నావు అలా రిలాక్స్గానే కూర్చో నీ వయసుని బట్టి. అందుకని మనకి 60 దాటిన తర్వాత అసలైతే అద్భుతమైన జీవితం. 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. ఒక 60 సంవత్సరాలు మన కర్మని అనుభవించమన్నాడు, షష్ఠి పూర్తి అన్నాడు. 60 సంవత్సరాల తర్వాత నువ్వు హాయిగా నువ్వు రెస్ట్ తీసుకోవాల్సింది. నువ్వు లేని ప్రారంధాలన్నీ ఉన్నాయనుకొని నువ్వు భావిస్తున్నావు. తగ్గించుకో. అసలు మొత్తం మానేమని నేను ఎక్కడికో పోమని ఏం చెప్పలేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉన్నావు. నీ డ్యూటీ అయితే అయిపోయింది కదా. మనైతే ఆఫీస్లో అయితే ఉండలేదు కదా 60 తర్వాత. మరి 8 గంటల పాటు 12 గంటల పాటు ఏం చేస్తున్నట్టు తర్వాత? 1 గంట 2 గంటలు భగవంతుడి గురించిలా ఎవరి గురించి? భగవంతుడు అంటే నీ శ్వాసనే. నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ఏదో స్తోత్రాన్నో అష్టోత్తరాన్నో సహస్రాన్నో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉమ్, మొత్తం కూడా చదవక్కర్లేదు అన్నా కదా. అవును. సహస్రం ముట్టుగా లలితా సహస్రనామావళి, అమ్మవారి శ్రీమాత శ్రీ మహారాజు అంటే ఈ సహస్రం యొక్క అర్థాన్ని ఈ రోజు నేను తెలుసుకోగలిగాను అంటే అమ్మవారు సంతోషించదా? అందుకని భగవంతుణ్ణి ఆశ్రయించడం అన్నంత సులభం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఉమ్, మనకి మనమే రిచువలిస్టిక్గా ధనానికి ముడిపెట్టి, వస్తువులకి పదార్థాలకి ముడిపెట్టి భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని సహస్ర శీర్ష పురుష సహస్రపాత్, తర్వాత హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత స్రజం. హిరణ్యవర్ణం అనుకోండి చాలు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత స్రజాం. రెండో పాదం అయితే చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మమావహ. అలా ఒక్క రుక్కుని ఈ పురుష సూక్తంలో, ఒక్క రుక్కుని స్త్రీ సూక్తంలో ఎవరి ద్వారానైనా, ఇప్పుడు అన్ని యూట్యూబ్లోనే ఉన్నాయి. మీకు ఇది కావాలి అంటే మంచి వాయిస్ తోటి ఎవరితోటైనా వస్తుంది, వినొచ్చు, ఉమ్, ఆనందించవచ్చు. అని రాత్రి పడుకోబోయేటప్పుడు వినండి. ఉమ్, మీరు అడిగారు ఏంటి ఎంత చేయాలి, అవును. దీన్ని ఏం చేయగలరు? రాత్రి పడుకోబోయేటప్పుడు దీన్ని అప్పుడు మీరు 15 నిమిషాల్లో హాఫ్ అన్ అవరో మీ సమయం ఎంత ఉందో అంత సమయాన్ని మీరు కొద్దిగా ఉచ్చరిస్తూ అది వింటూ అదే స్వరాన్ని, ఎందుకంటే ఇది వేద రుక్కులు కాబట్టి మీ ఇష్టం. భగవంతుడు ఏమన్నాడు? మొదట్లో నాకు ఇలా అర్థం కాలేదండి, పొడి అక్షరాలే చదువుతా అంటే కూడా ఆయన ఏమి అనుకోడు. సహస్ర శీర్ష పురుష సహస్రపాత్ అని మీరు అలా చదువుకున్నా అంటే వచ్చేదాకా విడదీసి చదివినా పర్లేదు. వచ్చేదాకా ఉమ్, ఉమ్. అలా వయసుతో సంబంధం ఉందా? ఇది ఎవరైనా చదువుకోవచ్చు ఎవరైనా. అంటారా? అసలు ఇంకా పురుషుడు అన్నాం కదా, ఉమ్, జీవులు సర్వజీవులు, జీవుడే పురుషుడు మన లోపల. ఉమ్, మన ప్రాణాన్ని, ప్రాణమయ కోశాన్ని నడిపిస్తున్నవాడు ఎవరు? 5 కోశాలు ఉన్నాయి, అందులో ప్రాణమయ కోశమే ప్రధానమైంది. దీన్ని ఈ విధంగా మనం భగవత్ సాక్షాత్కారాన్ని అంటే భగవత్ అనుభూతిని, మొట్టమొదటి ఏంటంటే సాక్షాత్కారం అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. మనకు ఒక రకమైన ఆనందం వస్తుంది. కానీ మనం ఏంటంటే సంసార జీవితంలో ఏదో తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం, క్షణికమైన ఆనందాల కోసమే మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. ఇది శాశ్వతమైన ఆనందం. ఒకసారి అంటూ ఆ ఆనందాన్ని రుచి చూశారంటే మీకు ఎప్పటికీ ఉంటుంది. మన ప్రాణం ఉన్నంత కాలం ఆ ప్రాణమే భగవత్ స్వరూపం. ఓకే. ఈ విధంగా ఆచరించండి. ఈ ఉపదేశ విద్యని ఒకసారి మనకు అందించినటువంటి ఎకిరాల కృష్ణమాచారి గారికి, జగద్గురువులకి, ఆది శంకరాచార్యులకి, బాబాజీకి మనం ప్రణామం చేసుకుంటూ, మీరు ప్రతి వాళ్ళు నా ద్వారా ఈ ఉపదేశాన్ని స్వీకరించవచ్చు. అంటే ఇదేంటి? సహస్రం అంటే ఏంటో అర్థం చెప్పాం. అంటే మనం ఏ పూజ చేస్తున్నా అష్టోత్తరం, సహస్రం. అష్టోత్తరం అందరికీ తెలిసిందే కాబట్టి, అందుకని విశేషంగా చేసే పూజలన్నీ సహస్రంతో చేస్తారు కాబట్టి, పురుష సూక్తంతో చేస్తారు కాబట్టి ఇంకా విశేషంగా దాని అంతరార్థం ఇది, అర్థం ఇది. సంతోషం అండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి,
అవుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి